హలో ఆస్పిరెంట్స్! ఈ వీడియోలో జలియన్ వాలాబాగ్‌లోని కొన్ని వేల మంది మరణానికి కారణమైన రౌలట్ చట్టం గురించి తెలుసుకుందాం. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు కూడా పాల్గొంటారు. బ్రిటిష్ వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంలో బిజీగా ఉన్న టైంలో ఇండియాలో స్ట్రైక్లు, స్వతంత్రాలు కావాలని గొడవలు జరుగుతుంటాయి. ఇదంతా బ్రిటిష్ వాళ్ళకి ఒక పెద్ద హెడేక్ లా మారిపోతుంది. ఎలా అయినా వీళ్ళని ఆపాలని 1915లో ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తారు. ఆ కొత్త చట్టమే డిఫెన్స్ యాక్ట్ ఆఫ్ ఇండియా. ఈ యాక్ట్ ప్రకారం ప్రపంచ యుద్ధ టైంలో ఎలాంటి ధర్నాలు గాని ఏమైనా చేస్తే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అందరికీ వార్నింగ్ ఇస్తారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధం కంప్లీట్ కానే దాని తర్వాత మీకు ఏం కావాలో దాని గురించి కూర్చొని డిస్కస్ చేద్దామని చెప్పి అంటారు. అండ్ మొదటి ప్రపంచ యుద్ధం కంప్లీట్ అయినా కూడా 6 months దాకా ఈ యాక్ట్ అమలులోనే ఉంటది అని అంటారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1918లో కంప్లీట్ అయిపోయింది. అయితే ఇంకో 6 months లో డిఫెన్స్ యాక్ట్ ని తీసివేయాల్సి వస్తుంది అని బ్రిటిష్ వాళ్ళకి భయం పట్టుకుంది. ఈ యాక్ట్ తీసేస్తే మళ్ళీ ఇండియాలో జరిగే గొడవలు, ధర్నాలు, ఫ్రీడమ్ కోసం చేసే ఉద్యమాలు అవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అని భయపడి, ఇదంతా కాదు, ఈ ఉద్యమాలను, ఇలాంటి డిఫెన్స్లను వీటన్నింటినీ స్టడీ చేసి ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా సర్ సిడ్నీ రౌలత్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో 4 సభ్యులు ఉంటారు. 2 ఇండియన్స్ అండ్ 2 బ్రిటిష్ వాళ్ళు. కొన్ని నెలలు గ్రౌండ్ వర్క్ చేశాక ఈ కమిటీ 1919 ఫిబ్రవరి 6న కేంద్ర శాసనసభలో వారి రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చూశాక ప్రతి భారతీయుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ రిపోర్ట్లో ఏమని ఉందంటే, ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ ఉద్యమాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులకు ఫుల్ పవర్స్ ఇవ్వాలి. అదెలా ఉండాలంటే ఎటువంటి వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చు. ఆస్తులు జప్తు చేయడం, స్పేర్లో జడ్జిమెంట్ ఇవ్వడం, అంటే బ్రిటిష్ లాయర్స్ ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించి తీరాలి. దానికి ఎదురు మాట్లాడకూడదు. గాంధీ గారు ఈ రౌలట్ చట్టాన్ని నల్ల చట్టమని అన్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ గారు రౌలట్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. ఈ రౌలట్ చట్టం ఆమోదం పొందిన టైంలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫర్డ్ గాంధీ 1919 ఏప్రిల్ 6న హర్తాల్కి పిలుపునిస్తాడన్నమాట. హర్తాల్ అనే పదాన్ని మొదటగా యూజ్ చేసింది గాంధీ గారు. ఈ బిట్ ఎగ్జామ్స్ లో చాలా సార్లు వచ్చింది. రౌలట్ సత్యాగ్రహానికి ఢిల్లీలో స్వామి శ్రద్ధానంద, హకీం అజ్మిత్ ఖాన్లు నాయకత్వం వహిస్తారు. ఈ ఉద్యమంలోనే స్వామి శ్రద్ధానంద దమ్ముంటే కాల్చుకోండిరా అని బ్రిటిష్ వారికి ఎదురు నిలబడ్డాడు. స్వామి శ్రద్ధానంద అసలు పేరు లాలా మున్షీరాం. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర శాసనమండలి సభ్యత్వానికి మదన్ మోహన్ మాలవ్య గారు, మహమ్మద్ అలీ జిన్నా రాజీనామాలు చేశారు. అనీ బెసెంట్ గారు రౌలట్ సత్యాగ్రహాన్ని ఆపివేయండి అని గాంధీకి సలహా ఇవ్వడంతో 1919 ఏప్రిల్ 18న రౌలట్ సత్యాగ్రహంను ఆపివేశారు. ఇది విషపూరితమైన వ్యాధికి తొలిమెట్టు అని గాంధీ గారు రౌలట్ చట్టాన్ని అంటారు. జలియన్ వాలాబాగ్ ఉదంతంలో 10,000 కంటే ఎక్కువ మంది చనిపోవడానికి ఈ రౌలట్ చట్టమే కారణం. జలియన్ వాలాబాగ్ మీద మీకు వీడియో కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ అన్నా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.